నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ భారతీయ జనతా పార్టీ శ్రేణులు రాస్తారోకో నిర్వహించారు. హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయంపై కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడిని నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించారు. కాంగ్రెస్ పార్టీ గూండాలు ఖబర్దార్, సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని నినాదాలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. దిష్టిబొమ్మ దగ్ధంలో బీజేపీ శ్రేణులు పోలీసుల మధ్య వాగ్వివాదం, ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ శ్రేణులు తలుచుకుంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు రోడ్డుపై తిరగలేరని హెచ్చరించారు. దాడులకు బాధ్యత వహించి సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. హెచ్చరిస్తున్నది ఏంటంటే మేము నిజంగా దాడి చేయాలని తలుచుకుంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు ఉండదు, కాంగ్రెస్ పార్టీ జెండా ఉండదు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉండరు. నిజంగా మేము దేశం కోసం, ధర్మం కోసం పనిచేస్తున్నటువంటి పార్టీలో భారతీయ జనతా పార్టీ బీజేపీ పార్టీలో పనిచేస్తున్నందువల్ల మేము ఈరోజు కొల్లాపూర్ చౌరస్తున్నటువంటి నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాము. మీరు కూడా రాష్ట్ర కార్యాలయం మీద, బీజేపీ ఆఫీస్ మీద దాడి చేశారు కాబట్టి మేము కూడా రాష్ట్రం మొత్తము కాంగ్రెస్ కార్యాలయం మీద దాడి చేయవచ్చు. అదే మేము కూడా దేశం మొత్తంలో ప్రతి రాష్ట్రంలో అధికారంలో ఉన్న సందర్భంగా మేము దాడి చేయాలని పూనుకుంటే దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఏ కార్యాలయం కూడా పునాదులతో సహా పెకరిస్తాం. కాంగ్రెస్ పార్టీ నాయకులారా ఖబర్దార్ గుర్తుంచుకోండి. మేము నిజంగా దాడి చేయాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ ఎవరు మిగిలిన పార్టీ నాయకులు కానీ